షిప్ ని వెంటనే ఆపండి. షిప్ ఎందుకు ఆగట్లేదు? షిప్ ఐస్ దగ్గరికి వెళ్ళి బాగా ఇరుక్కుంది. ఇప్పుడు ఐస్ విరిగేంత వరకు మనం ఇక్కడి నుంచి అస్సలు కదలలేము. అదే ఐస్ పగలగొట్టడం చాలా కష్టమైన విషయమే. దాన్ని ఎలా పగలగొట్టాలో నాకు తెలుసు సార్. నేను పాట పాడి ఆ ఐస్ని ఎలా పగలగొడతానో చూడండి. ఐసా పగిలిపో, మంచులా కరిగిపో, మంచులా కరిగిపో, సరిగమ పదన ఐసు కరిగిపో, మంచులా సరిగమ పదన ఐసు కరిగిపో, మంచులా కరిగిపో, మంచులా సరిగమ పదన ఐసు కరిగిపో, మంచులా సరిగమ పదన ఐసు కరిగిపో, మంచులా సరిగమ పదన ఐసు కరిగిపో, మంచులా 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 కరిగిపో కరిగిపో కరిగిపో, మంచులా కరిగిపో, మంచులా కరిగిపో, కరిగిపోతుంది కరిగిపోతుంది, మంచులా కరిగిపోతుంది, మరిగిపోతుంది, కరిగిపోతుంది కరిగిపోతుంది. థ్యాంక్ యూ. ఓకే ఓకే, ఏదో కొంచెం సంగీతంలో మునిగిపోయాను. షిప్ కింద ఏదో డేంజర్ లా ఉంది. త్వరగా వెళ్ళండి, లైఫ్ బోట్లు దించి ఎక్కండి. ఏంటబ్బా ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. పెన్గ్విన్స్ మనల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాయి? నేను వెంటనే శివాకి ఫోన్ చేస్తాను. వాడు వెంటనే వచ్చి మనకు సాయం చేస్తాడు. చెప్పండి తాతయ్య. ఏంటి? ఓకే తాతయ్య, డోంట్ వరీ, మేము ఇప్పుడే వస్తాం, త్వరగా వచ్చేస్తాం. తాతయ్య షిప్ ఐస్లాండ్ లో మునిగిపోయిందట. వాళ్ళు ఐస్ బోట్ లో వెళ్లి ఏదో ఒక దీవిలో సేఫ్ గా ఉన్నారు. నేను వెంటనే వెళ్లి ఆయన కాపాడాలి. దేవుడా, మాకు మాత్రం ఎప్పుడు ఎందుకు ఇన్ని సమస్యలు? నువ్వు అనవసరంగా దిగులు పడకు బామ్మా, నేను వెళ్లి తాతయ్యని తీసుకొస్తాను. నేను వెంటనే లడ్డు సింగ్ గారికి ఫోన్ చేస్తాను. హలో లడ్డు సింగ్ గారు. ఓకే, డైరెక్ట్ గా మనం పోర్ట్ లో కలుద్దాం సార్. మీరందరూ మాతో పాటు రండి. అందరికీ నమస్కారం. నా పేరు ఐస్, కానీ నేను ఉండను నైస్. నేను ఏం చెప్పినా పని నోరు మూసుకొని చెయ్యాలి, లేదంటే నా కోపం వస్తుంది. తర్వాత చాలా సమస్యలు వస్తాయి. ఆ తర్వాత మీరు చాలా బాధపడతారు. వీళ్ళ అందరికీ డైవింగ్ సూట్ ఇవ్వండి, అలాగే మీతో పాటు సముద్రానికి తీసుకెళ్ళండి. షిప్ లోపల ఏ వస్తువులు ఉన్నా వాటిని వీళ్ళందరూ కలిసి పైకి తీసుకొస్తారు. నేను నీళ్లలోకి వెళ్ళలేను, ఎందుకంటే నాకే తెలియదు కదా. నేను వయసు అయిన వాడిని, నా వయసును బట్టి నన్ను వదిలేయండి సార్, ప్లీజ్ సార్. కావాలంటే మీ అందరి కోసం ఓ పాట పాడతాను, అది విని మీరు సంతోషించారంటే నాకు అది చాలు. వెరీ గుడ్, అద్భుతం. ఇది దానికన్నా చాలా బాగుంది. సరే, ఒక పాట పాడు విందాం. ఓకే, పాట పాడతాను. కానీ అంతకంటే ముందు మీరు ఈ పని ఎందుకు చేస్తున్నారో నాకు చెప్పండి. మేము ఇక్కడ వచ్చే షిప్పుల్లో దొంగతనం చేస్తుంటాం, అది కూడా అర్థం కాలేదా నీకు? మేమంతా షిప్పుల్లో దోపిడీ చేసేవాళ్ళం. మా పెంగ్విన్స్ అన్ని వెళ్ళి ఏ షిప్ వచ్చినా దాని కిందకి వెళ్ళి టైం బాంబ్ ఫిక్స్ చేసి వస్తాయి.
ఆ తర్వాత మేము బ్లాస్ట్ చేస్తాం. ఆ తర్వాత షిప్ లోపలికి మునిగిపోతుంది. ఆ తర్వాత మేము అందులో ఉన్న వస్తువులన్నీ తీసుకొని ఇక్కడికి వస్తాం. అయితే ఎందుకు మరి మనుషుల్ని ఖైదీ చేస్తున్నారు? ఇక్కడ పని చేయడం కోసమే. కొంతమంది మాకు భోజనం వండి పెట్టడానికి, కొంతమంది ఇక్కడ శుద్ధం చేయడానికి, మరికొంతమంది బాక్సులని ఒక చోట పెడతారు. మ్యాన్ పవర్. మాకు ఇక్కడ మ్యాన్ పవర్ చాలా అవసరం ఉంది. ఇప్పుడు మీరు మమ్మల్ని ప్రశ్నించడం ఆపుతారా లేదా? ఆపి వెంటనే పాట పాడడం ప్రారంభించండి. పాడమని నన్నడగవలెనా, పరవశించి పాడనా, పరవశించి పాడనా. పాడమని నన్నడగవలెనా, నే పరవశించి పాడనా. పాడమని నన్నడగవలెనా, పరవశించి పాడనా, నే పరవశించి పాడమని నన్నడగవలెనా. చాలా ఆపు. పాట ఆపుతావా లేదా? వెళ్ళి వాడు పాట పాడడం ఆపించండి. సరిగమ పదనిసా, సరిగమ పదనిసా, సరిగమ పదనిసా. నన్ను వెంబడించకండి. వాడిని బాగా కట్టిపడేయండి. ఇక వీడు భోజనం చేసేటప్పుడు మాత్రమే నోరు తెరవాలి. అర్థమైందా? వీడు మొత్తం పాడు చేశాడు. ఎంతంత పెద్ద క్రాక్స్ వచ్చాయో చూడండి. వీడు మనిషా లేక జంతువా? ఈ చోటు చూడడానికి ఎంత అందంగా ఉందో శివ. మీ గ్రామం కూడా ఇలాగే ఉంటుంది కదా, ఇలా మంచుతో. ఒకసారి మా గ్రామంలో కూడా ఇలా మంచు కురిసింది. ఎటువైపు చూసినా ఒకే మంచు. నేను వెంటనే స్లడ్జ్ ని రెడీ చేసి అందులో డాగీని పెట్టుకుని తిరిగాను. ఆ రేస్ లో గెలిచింది ఎవరంటారు? నువ్వే గెలుచుంటావు, తెలీదేంటి? ఆ తర్వాత నీ కళ పాడైపోయి ఉంటుంది. నాకు బాగా జలుబు పట్టేస్తుంది. ఈ పిల్లాడు ఎంత వేగంగా ఉన్నాడే. ఈ ముసలోడికి వెంటనే నోటు కట్లు ఇప్పండి. వీడికి వాళ్ళంతా తెలిసినట్టుగానే ఉంది. నోరు మూసుకొని వెంటనే వెళ్ళి ఆ పిల్లోని తీసుకొని రా. ఇక్కడెవరో ఉన్నారు. వాళ్ళే ప్లాన్ చేసి ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా మనల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వస్తారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనం ఒక పని చేద్దాం.
అరే ఇక్కడ ఎవరు లేరే. అరే ఇక్కడ ఎవరు లేరు. అందరూ ఎక్కడికి వెళ్ళింటారు? ఏంటి అంకుల్, ఎవరి కోసం వెతుకుతున్నారు? అరే చిన్నపిల్లాడా ఇక్కడికి రా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఈ పిల్లలు అసలు ఇక్కడికి ఎందుకోసం వచ్చారో చూద్దాం. ఆ రాళ్ళకి వెనక ఒకటి దాక్కొని ఉన్నాడు చూడండి. ఇప్పుడే చేస్తావు చిన్నపిల్లాడా. అలాగే తిరిగి వెళ్ళిపో. నన్ను మీరు అసలు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? అసలు ఏం చేస్తున్నారు? అసలు మీకు బుర్ర పంచడం లేదా ఏంటి? ఆయన్ని కొంచెం గట్టిగా పట్టుకోండి. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. దాన్ని నాకు ముందుగానే చెప్పేశావు కదా. అది చెప్పడానికే నువ్వు ఎంతో దూరం ఎగురుకుంటూ వచ్చి స్టంట్ చేసి చెప్తున్నావా? నా హార్ట్ ఎలా కొట్టుకుందంటే టప్పు చిప్పు అని కొట్టుకుంది. అలౌ మీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నేను ఇలాంటి సాహసాలేం చేయకుండానే నా గురించి చెప్తానులే. అటు చూడండి, అదే వాళ్ళుండే ప్రదేశం అనుకుంటా. అందరు అక్కడే ఉంటారు. ఆ పిల్లల్ని అడ్డుకుందాం రండి. రా శివ రా. నువ్వు చాలా ధైర్యవంతుడిలా ఉన్నావే. స్టంట్ అంతా చాలా భయంకరంగా చేస్తున్నావే. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నా పేరు మిస్టర్ ఐస్, కానీ నేను ఉండలేను నైస్. చాలా మంచిది. అండ్ ఐఎమ్ ఇన్స్పెక్టర్. సరే ఇన్స్పెక్టర్ హచ్చు, ఇక్కడ నేను చెప్పింది మాత్రమే జరుగుతుంది. నువ్వు నన్ను అరెస్ట్ చేయలేవు. నేనే ఇప్పుడు మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయబోతున్నాను. అరే చిన్న పిల్లవాడా, ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు. బాస్ తనని చిన్న పిల్లాడని చెప్పకండి. అది చెప్పిన వెంటనే బాగా బాధేస్తున్నాడు. అలాగా, ఈ చిన్న పిల్లవాడిని చిన్న పిల్లవాడా అని పిలవకుండా ఇంకా ఏమని పిలుస్తారు? శివ, నా పేరు శివ. వాణ్ణి వెంటనే పట్టుకొని వాణ్ణి అంతం చేయండి.
పరమశక్తి బాలరా ఐసు కరిగిపో మంచులా కరిగిపో కరిగిపో మంచులా కరిగిపో మంచులా శివా నేను నువ్వు చిన్న పిల్లవాడని పోతే పని వదిలేస్తే నువ్వు ఏం చేస్తున్నావురా నిన్ను ఏం చేస్తానో చూడు ఏంటి అంకుల్ ఎక్కడికి పరిగెడుతున్నారు ఆగండి ఫైట్ ఇంకా పూర్తవలేదు కదా ఐసు కరిగిపో ఐసు కరిగిపో ఐసు మంచులా కరిగిపో ఐసు తాతయ్య ఇక ఆపండి మేము అసలు వినలేకపోతున్నాము చాలా ఆపు శివా ఇక నా బాడీ తట్టుకోలేదు నా పేరు మిస్టర్ ఐస్ కానీ ఇక మీదట నైస్ గా ఉండడానికి ప్రయత్నిస్తాను అచ్చు నన్ను వచ్చి అరెస్ట్ చేయి నువ్వు ఎవడరా నాకు పేరు పెట్టడానికి నా పేరు లడ్డూ సోయంగని ఇన్స్పెక్టర్ని ఓ 2 సార్లు నిన్ను అచ్చు అచ్చు అని పిలవాలా సరే అచ్చు అచ్చు త్వరగా వచ్చి నన్ను అరెస్ట్ చేయి